జై శ్రీరామ్. మొన్న కల్కి సినిమా వచ్చిందట. అందులో సప్త చిరంజీవుల గురించి చెప్పారట. సినిమా వస్తేనే కానీ మనకు తెలీదా సప్త చిరంజీవులు ఉన్నారు అని. మా మనవరాలు అడిగింది, అమ్మమ్మ సప్త చిరంజీవులు పేర్లు చెప్తావా అని. మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప సంస్కృతి మనది. ఇక్కడో మీడియా వాళ్ళు చెప్తేనే, సినిమాలు చూస్తేనే కానీ మనకు తెలీదా సప్త చిరంజీవులు? పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మనకి లేదా? పెద్దవాళ్ళు చెప్తుంటే వాళ్ళకి టైం లేదు అని వాళ్ళని వెనక్కి త్రోయకండి. పిల్లలకు టైం ఉన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అందరూ కూడా తెలిసే ఉంటుంది కదా, వాళ్ళకి చెప్పనివ్వండి. ఎంతసేపు పడుతుంది? ఆ సప్త చిరంజీవుల పేర్లు మీకు చెప్తున్నాను. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస భగవాన, ఆంజనేయ, విభీషణ, కృపాచార్య, పరశురామ. సప్త చిరంజీవులకు సదా సదా నమస్కారం.